అందరికీ అందుబాటులో ఉంటూ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి పాతంలో దూసుకుపోయేలా పనిచేస్తానని వేములవాడ 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి వెంగల అనిత శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వార్డులలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన తనకు వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తు మీద వేయాలి 2వ నెంబర్ మర్చిపోవద్దు. 11వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ వెంగల అనిత శ్రీకాంత్ గౌడ్. ఫిబ్రవరి 11వ తారీఖున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను చదువుకున్నటువంటి చదువు నాకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడాలనే సంకల్పంతో 11వ వార్డు అభివృద్ధికై మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజీ కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఎండాకాలంలో నీటి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఎన్నైనా కానీ ఏవైనా మీ సమస్య నా సమస్యగా భావించి మీతో తోడుగా ఉండి మీ బిడ్డలా, మీ అక్కలా, మీ చెల్లిలా, మీ ఇంటి ఆడిబిడ్డలాగా మీ సమస్య నా సమస్యగా భావించి మీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీ ముందు మాటిస్తున్నాను. మీ బిడ్డనైన నన్ను మీ అమూల్యమైన ఓటుని బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో 11వ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. వెంగల అనితా శ్రీకాంత్ గౌడ్. జై తెలంగాణ. నెల 11వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి ఆశీస్సులతో 11వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా సతీమణి అయినటువంటి వెంగల అనిత శ్రీకాంత్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పైన పోటీ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకు తెలియజేయనది ఏమనగా, నేను మొదటి నుంచి ఇదే వార్డులో ఉన్నాను. ఇప్పుడు వేరే వార్డు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇందులో పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి సమస్య పైన నాకే అవగాహన ఉన్నది. మీ ఇళ్లలో ఉన్నాను, మీ ఇళ్లలో పెరిగాను, మీ ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను. కాబట్టి మన వార్డు సమస్యలు ఏందని నాకు పూర్తి అవగాహన ఉన్నది. నా భార్య కూడా ఆమె జాబ్ చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు మన ముందుకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డగా, మీ కొడుకుగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజార్టీతో ఈ నెల 11వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఏ విధంగా అయితే మిమ్మల్ని మేము అడుగుతున్నామో, రేపు మేము గెలిచిన తర్వాత కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఏమున్నా కూడా మేము తీరుస్తున్నామని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ బిడ్డనైనా మమ్మల్ని ఆస్వాదించి భారీ మెజార్టీతో గెలిపించగలని తెలియజేస్తున్నాను. మీ అందరికీ పాదిమందిని తెలియజేస్తున్నాను. జై